చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవడంతో పాటు ప్రజలకి నిత్య అవసరాలుగా ఉన్నటువంటి గ్యాస్ కానీ పెట్రోలు డీజిల్ ఇలా ప్రతి ఒక్క రేట్లు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లని తగ్గిస్తాము అని చెప్పారు. పెంచమని చెప్పి ఉన్నాయి కూడా తగ్గిస్తామని చెప్పారు. సో ఉన్నది తగ్గించకపోగా ఇప్పుడు పెంచినటువంటి పరిస్థితి. కేవలం 2 నెలల కాలంలో మనం చూసుకుంటే మొన్న మార్చి 7వ తారీఖున వంట గ్యాస్ అంటే గ్యాస్ సిలిండర్, మనం ఇంట్లో ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు పెంచారు. మళ్ళీ నిన్న జూన్ 7వ తారీఖున చూస్తే 29 రూపాయలు పెంచారు. మొత్తంగా కేవలం 2 నెలల కాలంలో 89 రూపాయలు, అంటే దాదాపుగా 90 రూపాయలు 2 సార్లు భారీగా పెంచినటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్ రేటు. కమర్షియల్ అయితే ఇంకా అసలు అది ఆకాశానికి అంటున్నటువంటి రేట్లు. ఇవి మన ఇంట్లో ఉపయోగించేటటువంటి గ్యాస్ 2 నెలల్లో 89 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్కి పెరిగింది. అలానే డీజిల్కి పెట్రోల్కి చూస్తే దాదాపుగా ఇదైతే ఈ నెల రోజుల్లోనే 8 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. నెల రోజుల్లో 8 రూపాయలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల నెత్తిన ఏ విధంగా భారం వేస్తూ ఉంది. ప్రజలు ఎలా చచ్చిపోయినా పర్లేదు, మేము మాత్రం ఇలా పెంచుతామంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తగ్గించాల్సింది పోయి నోరు మెదపకుండా టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈయన ఎన్నికలకు ముందు చెప్పింది కంపట్టలేదా, ఇంపట్టలేదా, అదిగొందని అక్కడ ఎంత రేటు ఉంది, పక్క రాష్ట్రంలో ఎంత రేటు ఉంటే మన రాష్ట్రంలో ఎంత రేటు ఎందుకు ఉందన్నారు కదా. ఇప్పుడు మరి అడుగుతా ఉన్న డీజిల్ పెట్రోల్ రేట్లు పక్క రాష్ట్రాల్లో కంటే మీరు ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే దాదాపుగా 16 రూపాయలు ఎక్కువ ఉంది పెట్రోల్కి డీజిల్కి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఉత్తరప్రదేశ్తో కంపేర్ చేస్తే 16 రూపాయలు, గుజరాత్తో కంపేర్ చేస్తే 16 రూపాయలు ఎక్కువ ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది కూటమి ప్రభుత్వం? ఇప్పటికైనా తగ్గించమని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.